జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో పిఠాపురంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఎంపీ వంగ గీతను అభ్యర్థిగా ఖరారు చేసిన వైసీపీ ఇప్పుడు పిఠాపురంలో సామాజిక వర్గాల వారీగా లెక్కలు సేకరిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఓట్లపై వైసీపీ ఫోకస్ చేసింది. పిఠాపురంలో దాదాపు 85,000 బీసీ ఓట్లు ఉన్నాయి. అందులో మత్స్యకారులు 30,000 మంది కాగా శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 30,000 మంది ఉన్నారు. అదేవిధంగా పద్మశాలి వర్గానికి చెందిన ఓట్లు 20,000 ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,30,000 ఓట్లు ఉంటే అందులో కాపు ఓట్లు దాదాపు 95,000, ఎస్సీ ఓట్లు 30,000 ఉన్నాయి. దీంతో బీసీ ఎస్సీ ఓట్లు టార్గెట్ గా అధికార పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోవడానికి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుందని వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. అంటే ఆ రెండు సామాజిక వర్గాల్లో మెజారిటీ ఓట్లు తమ వైపు ఉంటే గెలుపు ఈజీ అవుతుందని అంచనా వేస్తోంది వైసీపీ. కాపులు ఓట్లలో తమ ఓటు బ్యాంకు ఎలాగో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఇటీవలే ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు మంత్రి దాడిశెట్టి రాజా. గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికార పార్టీ. చేనేత మగ్గం పనులు చేసే పద్మశాలీలు తమ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి చేకూరిందని వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. చేనేత సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే విధంగా అడుగులు ముందుకు వేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని